అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్ చికిల్శెట్టి. ఈ వీడియో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పడం చేస్తున్నానండి. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కూటమి సిపిఐ, సిపిఎం, బిఎస్పీలతో కలిసి మొత్తం అన్ని ఎమ్మెల్యే స్థానాలకి, ఎంపీ స్థానాలకి పోటీ చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఎలా రాజకీయంగా ఇప్పటివరకు నిలదొక్కున్నారు, అలాగే ఎంతమందిని ఎదుర్కొన్నారు, దాని గురించి మాట్లాడతాను. రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడున్న వ్యవస్థ మారాలి, మార్పు రావాలి. అవినీతి వ్యవస్థ, అలాగే రాజకీయ జవాబుదారితనం లేని వ్యవస్థ, అంటే పొలిటికల్ అకౌంటబిలిటీ లేదు. గెలిచిన తర్వాత రాజకీయ నాయకులు అందుబాటులో మనకు ఉండరు, ఇచ్చిన హామీలు అమలు చేయరు. అసలు వాళ్ళు కొంతమంది అయితే దొరకరు కూడా, మనకి పట్టుకోవడం చాలా కష్టం. అటువంటి వ్యవస్థ ఈ రోజునాడు ఉంది. మరి ఈ వ్యవస్థ మారాలి అంటే కొత్త రాజకీయ పార్టీ కావాలి, అలాగే నిజాయితీ ఉన్న నాయకుడు కావాలి. నిజాయితీ ఉన్న నాయకుడు అధికారంలోకి రావాలి. ఆ నిజాయితీ ఆయనలో ఉంది, ఆ తపన ఆయనలో ఉంది. వ్యవస్థని బాగు చేస్తారు పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తికి ఓటేయండి, మార్పులో భాగంగా మార్పుని స్వాగతించండి. ఇక టాపిక్ వస్తే, పవన్ కళ్యాణ్ గారు ఒకే ఒక్కడు 2014 నుండి కూడా ఆయన పార్టీ పెట్టిన తర్వాత యుద్ధం చేస్తున్నారు. ఒక పక్క సమస్యలతో యుద్ధం, ఉద్దానం సమస్య, కిడ్నీ సమస్య కావచ్చు, కిడ్నీ రోగుల సమస్య కావచ్చు, సమస్యలతో యుద్ధం. వాళ్ళకి ఈ రోజునాడు కొంతవరకు మెరుగైంది సమస్య. ఈ రోజునాడు వాళ్ళకి బస్ పాస్లు వచ్చాయి, అలాగే డయాలసిస్ సెంటర్లు వచ్చాయి, అలాగే పింఛన్లు ఇస్తుంది ప్రభుత్వము. అలాగే అమెరికా నుండి కూడా డాక్టర్లు పరిశోధనలు చేస్తున్నారు. ఆ సమస్య ఎలా వస్తుంది, ఏంటి, ఎలా దాన్ని అడ్డుకోవాలని చెప్పేసి చేస్తున్నారు. ఒకే ఒక్కడు ప్రభుత్వం మీద పోరాటం చేశారు. ఆ సమస్యకి పరిష్కారం కాకపోయినా ఆ బాధితులకి కొంతవరకు ఊరటైతే వచ్చింది, కొంతవరకు న్యాయం అయితే చేయగలిగారు కిడ్నీ బాధితులకి. అలాగే రాజధాని భూములు బలవంతంగా సేకరిస్తున్న రాజధాని భూములు బలవంతం సేకరణ అడ్డుకున్నారు. రైతులకు అండగా ఉన్నారు. ఉండవల్లి, పెనుమక్క గ్రామాల్లో భూసేకరణ జరగకుండా ఆపారు. ఒకే ఒక్కడు పవన్ కళ్యాణ్. అలాగే గ్రూప్ 2 సమస్యలు కావచ్చు, అలాగే అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థుల సమస్యలు కావచ్చు, అలాగే పోలవరం డంపింగ్ యార్డ్ సమస్యలు కావచ్చు. ఒకే ఒక్కడు పవన్ కళ్యాణ్. అలాగే సింహాపురి, నెల్లూరు యూనివర్సిటీ సమస్యలు కావచ్చు, అలాగే హోంగార్డుల జీతాలు కావచ్చు, అలాగే అంగన్వాడీ వర్కర్స్ జీతాలు కావచ్చు. ఒకే ఒక్కడు పవన్ కళ్యాణ్. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో ఎన్నో సమస్యల మీద పోరాటం చేసి ప్రభుత్వ దృష్టి తీసుకెళ్లి ప్రభుత్వంతో చర్చించి ఆయన వాటికి పరిష్కారాలు కనుక్కున్నారు. ఆయన తీసుకున్న ప్రతి సమస్య కూడా దాదాపు అన్ని సమస్యలు 1-2 తప్పితే మిగిలిన సమస్యలన్నీ కూడా ప్రభుత్వం పరిష్కరించింది. ఒకే ఒక్కడు పవన్ కళ్యాణ్. మరి ఈ ఒక్కడి మీద ఎంతమంది దాడి చేస్తున్నారు? ఇప్పుడు 2014లో మొదలైన రాజకీయ ప్రస్థానం ఆయన 2018 తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోవడంతో పాటు అసమర్థ పరిపాలన సహించలేక ఆయన తెలుగుదేశం ప్రభుత్వం నుంచి, ప్రభుత్వంలో ఫస్ట్ లేరు పవన్ కళ్యాణ్ గారు, కేవలం మద్దతు ఇచ్చారు. ప్రభుత్వంలో ఎమ్మెల్యే లేరు, ఎంపీ లేరు, ప్రభుత్వంలో జాయిన్ కాలేదు. మేము జనసేన పార్టీ ఆయన బయట నుండే ఉన్నారు. బయట నుండే ఉండి ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలాగా చూశారు ఆయన. పవన్ కళ్యాణ్ గారు ఏనాడు ప్రభుత్వంలో లేరు. మరి 2018లో టీడీపీ, అవినీతిమైన టీడీపీకి వ్యతిరేకంగా వెళ్ళి ఈ ప్రభుత్వం వద్దు, ఇక 2019కి ఈ ప్రభుత్వం ఉండకూడదు అని చెప్పేసి ఆయన క్లియర్గా ఒక స్టాండ్ తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతమైన దాడి మొదలైంది. 2017లో మొదలైపోయింది. 2018, 2015లో మొదలైపోయింది దాడి. ఎందుకంటే ఫస్ట్ 3 సంవత్సరాలు కామ్గా ఉన్నారు, ఇక లాస్ట్ 2 సంవత్సరాలు దాడి మొదలు పెట్టారు. ఎక్కడ పవన్ కళ్యాణ్ బలపడిపోతున్నాడు, ఎక్కడ పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తాడు, ఎక్కడ పవన్ కళ్యాణ్ సీఎం అయిపోతాడు, ఎక్కడ జనసేన పార్టీ బలం పుంజుకుంటుందో అని ఒక రకమైన భయం మొదలైంది. ఆ భయం మొదలయ్యే మీడియాల్లో దాడి చేశారు పవన్ కళ్యాణ్ గారి మీద. మీడియాల్లో ఒక మహిళను తీసుకొచ్చి తిట్టిచ్చారు, అలాగే ఒక అతను తీసుకొచ్చి తిట్టిచ్చారు. నెలల తరబడి మీడియాల్లో దాడి, వ్యక్తిగత జీవితం మీద దాడి చేస్తున్నారు. అలాగే 2014 సోషల్ మీడియాలో కూడా ప్యాకేజ్ అంటారు, పావలాగాడు అంటారు, కుక్క అంటారు, సన్నాస్ అంటారు, రకరకాలుగా వైసీపీ సోషల్ మీడియా దాడి చేస్తానే ఉంది. ఈ రోజు కూడా దాడి చేస్తానే ఉంది. ఒకే ఒక్కడు వీళ్ళందరికీ టార్గెట్, ఒకే ఒక్కడు వీళ్ళందరికీ శత్రువు, పవన్ కళ్యాణ్.
ఎన్ని మీడియాలు, ఒకటి కాదు రెండు కాదు. వందలుగా పదుల సంఖ్యలో మీడియాలు ఈరోజు ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో మీడియాలు అందరి ఉమ్మడి శత్రువు పవన్ కళ్యాణ్ మాత్రం ఒకే ఒక్క శత్రువు పవన్ కళ్యాణ్. ఈరోజు సాక్షి మీడియా కావచ్చు, అలాగే సాక్షి మీడియా కావచ్చు, ఒక డెక్కన్ క్రానికల్ కావచ్చు, ఒక ఏబిఎన్ కావచ్చు, ఒక ఎన్టీవీ కావచ్చు, ఒక ఈనాడు కావచ్చు, ఏమైతే మీడియాలు ఈ మీడియాలకి అందరికీ శత్రువు ఒక పవన్ కళ్యాణే. ఒకసారి ఆలోచన చేయాలి, ఎందుకు మీడియాలు ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని శత్రువుగా చూస్తున్నాయి? ఇక్కడ రాజకీయంలో రాజకీయ పార్టీలు చూడాలి శత్రువుల కింద. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ ప్రత్యర్థి, పోనీ ఆయన శత్రువు అనుకున్న పోనీ శత్రువు అవుతాడు. అలాగే జగన్ గారికి పవన్ కళ్యాణ్ ప్రత్యర్థి, పోనీ శత్రువు అవుతాడు. అయితే వీళ్ళు రాజకీయ పార్టీలు కాకుండా ఎందుకు మీడియాలు ఈ రోజు నాడు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నాయి, పవన్ కళ్యాణ్ గారిని ఒక శత్రువులా భావిస్తున్నాయి మీడియాలు? ఈరోజు పదుల సంఖ్యలో మీడియాలు, పేపర్లు, అలాగే సోషల్ మీడియాలో పెయిడ్ ఆర్టిస్టులు, పెయిడ్ పేజెస్, అలాగే వెబ్సైట్లు ఈ రోజు నాడు యూట్యూబ్ ఛానల్స్ ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా అందరూ టార్గెట్ పవన్ కళ్యాణ్ టార్గెట్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాకూడదు రాజకీయాల్లోకి, రాకూడదు రాని వ్యక్తి ఒకవేళ ఆయన వస్తే ఆ కుటుంబ పాలనలు పోతాయి, ఆ కుల పాలనలు పోతాయి, ఆ మీడియాలు ఏమైతే అడ్డంగా బలిసిపోయి ఉన్నాయో, ప్రజల సొమ్ము తినేసి 100 కోట్లు సంపాదించుకున్నారు మీడియా అధిపతులు, వాళ్ళ నోటికాడ కూడిపోద్ది, వాళ్ళకి ఆదాయం ఉండదు. అందరూ కలిసి ఈ రోజునాడు ఒకే ఒక్క వ్యక్తి మీద దాడి చేస్తున్నారు, ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాగే అమ్ముడిపోయిన మేధావులు ఈ రోజునాడు ఒకతను వస్తాడు, రాజకీయ విశ్లేషకుడు అని చెప్తాడు, విశ్లేషణ పాడ ఏం చేశాడు, విశ్లేషణ ఏం తెలుసు అతనికి. ఒకతను వస్తాడు ఇంకోటి అంటాడు, ఒకతను వస్తాడు ఇంకో సంఘం అంటాడు, ఒకతను వస్తాడు మహిళా సంఘం, ఒక మహిళ వచ్చి మహిళా సంఘం అంటది, ఏదో పవన్ కళ్యాణ్ గారు మహిళను కించిపరిచాడంటది, ఒకతను వచ్చి ఇంకో సంఘం అంటాడు, ఇంకో కుల సంఘం అంటారు. వీళ్ళందరూ టార్గెట్ పవన్ కళ్యాణ్, ఒకే ఒక్కడు పవన్ కళ్యాణ్, అందరూ ఈయన టార్గెట్ చేస్తారు. అలాగే జర్నలిస్ట్ సోదరులు ఈ రోజునాడు అమ్ముడిపోయి, చెప్పాలని పచ్చిగా అందరూ కాదు, అందరిని కట్టలేని దాదాపు ఎంతో కొంత పర్సంటేజ్ మెజారిటీని ఈరోజు మోర్ దెన్ 50%, 50% పైగా జర్నలిస్టులు, అమ్ముడిపోయిన జర్నలిస్టులు, వీళ్ళందరూ టార్గెట్ పవన్ కళ్యాణ్. అలాగే వ్యవస్థలు ఈ రోజునాడు అన్ని వ్యవస్థలు కూడా, ఈ వ్యవస్థలు చంద్రబాబు నాయుడు గారి గుప్పిట్లో కొన్ని ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారి గుప్పిట్లో కొన్ని వ్యవస్థలు ఉన్నాయి. ఈ వ్యవస్థలు నడుపుతున్న వ్యక్తులు టార్గెట్ కూడా పవన్ కళ్యాణ్. ఈ ఒకే ఒక్కడు పవన్ కళ్యాణ్ని ఎంతమంది టార్గెట్ చేస్తున్నారు? బహుశా భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడా కూడా, ఏ రాష్ట్రంలో కూడా, ఏ దేశంలో కూడా ఒక వ్యక్తిని ఇంతమంది టార్గెట్ చేయడం ఉండదు. ఇంతమంది కలిసి ఒక వ్యక్తిని లేకుండా చేద్దాం, ఆ వ్యక్తి ఉనికి లేకుండా చేద్దాం, ఆ వ్యక్తిని అసలు ఆ పార్టీ ఉండకూడదు అని ఇంతమంది టార్గెట్ చేయడం అనేది భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంది ఈ రోజునాడు. ఎంతమంది టార్గెట్ చేస్తారు? ఎంతమంది చెప్పండి? ఆయన అక్కడికి చిరునవ్వుతోనే పవన్ కళ్యాణ్ గారు విధానపరమైన విమర్శ చేస్తారు, ఏదైనా ఆధారం ఉంటేనే మాట్లాడతారు. అలాగే గాలి మాటలు చెప్పరు, సొల్లు మాటలు చెప్పరు, సోది మాటలు చెప్పరు. మరి ఈ మీడియాలు ఈ రోజునాడు మీడియాలు పెట్టుకుని వీళ్ళు నిత్యం పుట్టి అబద్ధాలు తీసుకొచ్చి పోసేయడమే పవన్ కళ్యాణ్ గారి మీద. ఒకడేమో సాక్షి మీడియాలోనో, సాక్షి జగన్ అనుకూల మీడియాలోనేమో టీడీపీ ఇది కలిసిపోయింది అంటారు, మొన్నటిదాకానేమో ఇది మన చంద్రబాబు అనుకూల మీడియాలోనేమో మోడీ, పవన్, కేసీఆర్ వీళ్ళంతా ఒక బ్యాచ్ అంటారు. అంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఇష్టారాజ్యంగా ఈ రోజునాడు ఎలా పడితే అలా వాళ్ళు మాట్లాడడం, మీ మీడియాలు ఎలా పడితే అలా రాసేయడం, మీడియాలు ఈ రోజున ఇష్టారాజ్యంగా చేసేయడం మీడియాలు. అందరు టార్గెట్ పవన్ కళ్యాణ్. ఇంకా అందరు ప్రతి మీడియా కూడా పవన్ కళ్యాణ్ ఒకే ఒక్కడు. ఈ ఒక్కడిని ఉంచకూడదు, రాజకీయాలు లేకుండా చేయాలి, రాజకీయాల్లో ఉనికి లేకుండా చేయాలని చెప్పేసి వీళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడినా ఉన్నది ఉన్నట్టు చూపించరు. అందులో వాళ్ళకి కావాల్సిన విధంగా దాన్ని మార్చుకుని, వాళ్ళకి కావాల్సిన పాయింట్ తీసుకుంటారు, వాళ్ళకి కావాల్సిన పాయింట్ లేకపోతే దాన్ని కావాల్సిన విధంగా మార్చుకుని వాళ్ళు మీడియాలో ప్రచారం చేస్తూ ఉంటారు. ఆయన పబ్లిక్ మీట్లో చెప్పింది వాళ్ళు లేరు, వెనకాల వాయిస్ ఓవర్ వచ్చి ఆ మీటింగ్ అలా ఫ్లాష్ చేసేసి ఈ వాయిస్ మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. ఇలా చెప్పారు అలా చెప్పారు అని చెప్పేసి పత్రికలో కూడా వాళ్ళకి కావాల్సిన విధంగా మార్చుకుంటారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒకే వేదిక మీద ఇటు చంద్రబాబు నాయుడు గారిని పక్కన ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఇద్దరిని కూడా విమర్శిస్తే, విధానపరమైన విమర్శలు చేస్తే, ఈ మీడియాలో వచ్చేటప్పటికి, ఎల్లో మీడియా వచ్చేటప్పటికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని అన్నది మాత్రమే చూపిస్తాయి ఎల్లో మీడియాలో, అది మాత్రమే చూపిస్తాయి. మరి సాక్షి బెల్ట్ ఇది వచ్చేటప్పటికి ఏంటంటే ఈ చంద్రబాబు నాయుడు గారి మీద చేసిన విమర్శలు మాత్రమే చూపిస్తాయి. ఆయన మీద అన్నమాటల మీద చూపిస్తే ఇంకేం చూపించవు. అంటే ఒక వార్తను కూడా వాళ్ళకి కావాల్సిన విధంగా మార్చేసుకుంటున్నారు. ఒక వార్తను వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళు మార్చేసుకుంటున్నారు. ఎంత దారుణం ఇది! ఒక వార్తగా వేయలేరా మీరు? వేయలేని పరిస్థితులు ఈరోజు ఉన్నారా? నిన్న జరిగిన ఉదంతమే
బాలకృష్ణ గారు విజయనగరంలో రోడ్డు మీద ఒక కార్యకర్తని వెంటాడి మరి పరిగెత్తి మీద కొట్టారు. కొడితే ఈనాడులో వచ్చిన వార్త ఏంటంటే బాలకృష్ణ గారు వెంట ట్రాఫిక్ క్లియర్ చేశారంట. ఆ ట్రాఫిక్ క్లియర్ చేసే క్రమంలో ఒక వ్యక్తి పక్కకు తప్పుకోపోతే కొట్టారంట, చేయి చేసుకున్నారంట. అసలు వార్త ఏమన్నా ఉంది? అసలు ఒక పత్రికలో రావాల్సిన వార్త అది. అంటే ఆ వార్తను కూడా వాళ్ళు కావాల్సిన విధంగా మార్చుకున్నారు. బాలకృష్ణ గారు ఒక కార్యకర్తను కొడితే మరి పరిగెత్తికెళ్ళి రోడ్డు మీద వెనకాల పరిగెత్తి మరి కొడితే వీళ్ళు బాలకృష్ణ ఇలా కొట్టాడు కార్యకర్తని చెప్పకుండా, బాలకృష్ణ గారు కార్యకర్త మీద చేయి చేసుకున్నారు, పరిగెత్తుకుని మరి వెళ్ళి కొట్టారని చెప్పకుండా ఆ పత్రికలో ట్రాఫిక్ని క్లియర్ చేస్తాకి వెళ్ళారు, ట్రాఫిక్ జామ్ అయిపోయింది అన్నారు. అంటే ఎంత దారుణం ఇది! ఒక జరిగిన సంఘటనని వీళ్ళు చెప్పడానికి కూడా వాళ్ళకి అనుకూలంగా మార్చుకున్నారు దాన్ని. వాళ్ళు కన్వీనియంట్గా చదివిన వాళ్ళకి ఏముంటుంది, బాలకృష్ణ చాలా గ్రేటు, ట్రాఫిక్ జామ్ అయిపోతే ప్రజల్లోకి వెళ్ళి ట్రాఫిక్ క్లియర్ చేశాడంట, ఒక అతను తప్పుకోకపోతే కొట్టాడంట అని చెప్పేసి ఎలా ఇటువంటి వార్తలే వస్తాయి. గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఇలాగే ఇదే ఈనాడులో కూడా చెప్పారు. లోకేష్ బాబు గారిలో ఏం చూసి ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏం చూసి మంత్రి ఇచ్చారో నాకైతే తెలియదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటే, ఈనాడులోకి వచ్చేటప్పటికి లోకేష్ బాబులో సమర్థత చూసే చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవి ఇచ్చుంటారని చెప్పేసి వార్త వచ్చింది. ఈయనేమో ఏం చూసి ఇచ్చారో నాకు తెలియదంటే అందులోనేమో సమర్థత చూసి ఇచ్చారని చెప్పి వేశారు దానిలో. అంటే ఆయన అన్న మాట కూడా వీళ్ళు దాన్ని డైవర్షన్ చేసుకోవడం మీడియాలో. ఈ సాక్షి మీడియా కూడా అదే పరిస్థితి. సాక్షి మీడియా కూడా ఏం చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పే వాళ్ళకి అనవసరం. దాన్ని ఎలా అందులోంచి ఏదైనా ఒక చిన్న పాయింట్ తీసుకుని దాన్ని ఎలా కాంట్రవర్సీ చేయాలి, దాని మీద ఎంత విషయం చిమ్మాలి, దాన్ని ఎలా వక్రీకరణ చేయాలి, దాన్ని వక్రీకరణ చేసి ఎలా వైసీపీ పార్టీకి అనుకూలంగా మార్చుకోవాలని చెప్పి వీళ్ళు ప్రయత్నం చేస్తారు. ఈ పక్క వీళ్ళు ప్రయత్నం చేస్తారు. ఒక వార్తని వార్తగా చెప్పలేని దౌర్భాగ్య స్థితులు ఈ రోజు నాడు మన మీడియాలో ఉన్నాయి. ఈ అమ్ముడుపోయిన మీడియాలు మరి రాష్ట్ర ప్రజలకి కళ్ళు కనబడడం లేదా? నాకు చాలా బాధ కలిగేది ఏంటంటే, రాజకీయ పార్టీలు పక్కన పెడదాం, టీడీపీ, వైసీపీ, జనసేన, కాంగ్రెస్ మొత్తం కమ్యూనిస్టులు మొత్తం పక్కన పెడదాం, కానీ ఈ రోజు నాడు ఒక మీడియా అనేది ఈ రోజు నాడు ముసిగేసుకుని ఈ రోజు నాడు మీడియా చంద్రబాబు నాయుడు గారికి, టీడీపీ పార్టీకి, చంద్రబాబు కుటుంబాలకి, ఇటు వైసీపీ పార్టీకి, జగన్ రెడ్డి కుటుంబానికి ఈరోజు పచ్చిగా చెప్పాలంటే ఒక రాజకీయ వ్యభిచారం చేస్తున్నాయి. ఈరోజు వ్యభిచారులు వీళ్ళంతా కూడా, మీడియా అధినేతలు కూడా. మరి ఇటువంటి వాళ్ళని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? అందులో చెప్పే నిజాలను ఎలా నమ్ముతున్నారు మీరు? అందులో చెప్పే నిజాలను ఎలా నమ్ముతున్నారు? ఏంది మా జనసేన పార్టీ మీద వచ్చే వార్తల్లో 90% వార్తలు ఒక్కదానికి ఆధారం ఉండదు. వాళ్ళు రాస్తారంతే, ఆధారం లేకుండా రాసేయడమే. టీడీపీ, జనసేన కొమ్మక్కని ఈయన రాసుకుంటాడు, రాజ్యంగా రాస్తాడు, పొద్దుస్తమాన రాస్తూనే ఉంటాడు. దానికి ఏదో ఆదాయం ఉందా? 175 స్థానాల్లో మా కూటమి అభ్యర్థులు పోటీ చేస్తుంటే ఈయన బాధ అయింది. ప్రజలకు నమ్మేడిందని, అమ్మో అయిపోయిందండి. ఇంకోటి డమ్మీ అంటారు, ఏదో అభ్యర్థి బలహీనం అంటారు. మేము కొత్త వాళ్ళకి ఇచ్చాము స్వామి, కొత్త వాళ్ళ టికెట్లు ఇచ్చింది మొదటి మొత్తుకుంటున్నదే. మేము కొత్త వాళ్ళ టికెట్లు ఇచ్చాము, పోనీ మీరు ఇచ్చి చూపించండి. ఈ ప్రజలు నిలదీయాలి టీడీపీని, వైసీపీని. ఎంతసేపు డబ్బు మూటలో వాళ్ళ టికెట్లు ఇస్తారా? ఎంతసేపు వాళ్ళే మార్చి ఆ కొడుకులు కూతురు వాళ్ళకే ఇస్తారు టికెట్లు. కనీసం ఒక 30 టికెట్లు కొత్త వాళ్ళకి ఇవ్వండి అయ్యా బాబు, కొత్త వాళ్ళని అసెంబ్లీ తీసుకెళ్ళమని చెప్పేసి ప్రజలు నిలదీయాలి. ఆ పార్టీని నిలదీయకుండా ఈ రోజు ప్రజలు కూడా ఈ రోజు నాడు ఆ మీడియా మత్తులో పడిపోయి, ప్రజలు కూడా ఈ రోజు నాడు చెప్పండి పచ్చిగా కళ్ళు మూసుకుపోయి ఆ ప్రజలు మీడియా మత్తులో పడిపోయి నిజమేనంటగా బాగా వీక్ క్యాండిడేట్ అంటగా. ఇక్కడ వీక్ ఏంటండి, బలం ఏంటండి, బలహీనం ఏంటండి? ఒకప్పుడు గొప్ప నాయకులందరూ, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు పోటీ చేసినప్పుడు బలమైన నేత ఆయన పులివెందులో 1978 పోటీ చేసినప్పుడు, అలాగే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు పోటీ చేసినప్పుడు బలమైన నేత ఆయన. ఏం బలాలు ఉన్నాయి వాళ్ళకి? ఇక్కడ బలహీనత ఏం లేదండి. ప్రజలు ఓటు వేయాలి. ప్రజలకు తెలియంది ఏంటంటే, ఇప్పుడు హనుమంతుడికి తన బలం తనకి తెలియదు అన్నట్టుగా ప్రజలకి మీ బలం మీకు తెలియట్లేదు. మీ దగ్గర ఓట్లు ఉన్నాయి, బలమైన ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్లు కొట్టండి. ఓట్లు కొడితే వాళ్ళు బలమైన నాయకులు అవుతారు. ఇక్కడ బలహీనం ఏం లేదు. ఓటుకి 5,000 పెంచితే బలమైన నాయకుడా? ఓటుకి 5,000 పనిచేస్తే బలమైన నాయకుడా అయిపోతాడా? ఇప్పుడు మా తాత మంత్రి అయిపోతేనే, మా తాత సీఎం అయిపోతే బలమైన నాయకుడినే ఎలా అవుతాను? బలమైన నాయకుడు అంటే ఇక్కడ బలమైన నాయకుడు అంటే ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల కోసం ఆలోచన చేయాలి, ప్రజా ఉద్యమాలు చేయాలి, ప్రజా సమస్యల కోసం పోరాడాలి. పోరాడినప్పుడే బలమైన నాయకుడు అవుతాడు, ప్రజానాయకుడు అవుతాడు. ఇప్పుడున్న నాయకులంతా కూడా వీళ్ళు ఇళ్లలోంచి పుడుతున్నారు. ఏది ఏసీ రూమ్లో పుట్టుకొస్తున్న నాయకులు వీళ్ళంతా కూడా, డబ్బు మూటల నుంచి పుట్టుకొస్తున్న నాయకులు వీళ్ళంతా కూడా. వీళ్ళు నాయకులు కాదు, వీళ్ళు నాయకులే కాదు అసలు. ప్రజలంటే ప్రజాస్వామ్యం అంటే తెలియదు వీళ్ళకి. వచ్చామా, డబ్బులు పంచామా, ఏదో రాజకీయం చేసుకుందామా, గెలిచేసామా, వెళ్ళిపోయామా, కూర్చుందామా, ఇది 10 కోట్లు పంచితే 50 కోట్లు దండుకుందామా, 20 కోట్లు పంచితే 100 కోట్లు దండుకుందామా, ఎంతసేపు నేనైపోతే నా కొడుకిద్దామా, నా మనవడికిద్దామా అనే ఆలోచన తప్పితే ఈ రాజకీయ నాయకులకి ఈ రోజునాడు దాదాపు చాలా మందికి ఆలోచన లేదు.
అందుకే కొత్త వారిని తీసుకొచ్చాం. కొత్త వారికి మీరు అవకాశం ఇవ్వండి, అసెంబ్లీకి పంపించండి. ఇప్పుడు పంపించిన తర్వాత కొత్త వాళ్ళు అప్పుడు ఫెయిల్ అయ్యారు అనుకోండి, మళ్ళీ ఇంకోటికి అవకాశం ఇచ్చుకోవచ్చు. ఈ రోజు నాడు అవకాశం ఇచ్చుకోవచ్చు. ఒకసారి ప్రజలు ఆలోచన చేయండి. మరి ఇక టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఈ ఒకే ఒక్కడు పవన్ కళ్యాణ్ గారు ఎంతమందికి ఈ రోజున టార్గెట్ అయిపోయారు. ఒకసారి ప్రజలు ఆలోచన చేయరా? ఎందుకు ఇన్ని మీడియాలు పడిపోతున్నాయి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే విమర్శలు చేయొచ్చు, ఒక రాజకీయ పార్టీ అధినేత కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు చేయొచ్చు, ఆయన ఒక రాజకీయ పార్టీ అధినేత కాబట్టి. మరి మీడియాలకి ఏం పోయే కాలం వచ్చింది? మీడియాలు ఎందుకు చేస్తున్నాయి? వాళ్ళకేం పని? అలాగే మేధావులు వస్తారు, జర్నలిస్టులు వస్తారు, వాళ్ళకేం పని ఈ రోజునాడు? అలాగే సంఘాలు అంటే వాళ్ళకేం పని ఈ రోజునాడు? ఎందుకు దాడి చేస్తున్నారు? ఈ ఒక వ్యక్తి మీద దాడి చేస్తున్నారు అంటే వన్ సైడ్ ఎందుకు ఆలోచన చేస్తున్నారు? ఎల్లో మీడియాలో చంద్రబాబు నాయుడు గారికి ఏం కనిపించవా విమర్శన చేయడానికి? సాక్షి మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారి తప్పులేం కనిపించవా? ఈ రెండు మీడియాలకి కేవలం పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నాడా? ఏ తప్పు లేకపోయినా సరే ఒక అబద్ధం వేసేయడం, ఒక అబద్ధం నింద తీసుకొచ్చి పడేయడము, ఏదో ప్యాకేజ్ అనో ఇంకోటనో అమ్ముడిపోయడమో ఏదో ఒక మాట వేయడము, దాని మీద ఓకే విషయం చిమ్మేసుకోవడము. ఈ పక్క వచ్చినప్పటికి అదే పరిస్థితి. ఈ పక్క వచ్చినప్పటికి ఏదో వ్యక్తిగత జీవితాన్ని తీసుకురావడము, ఎక్కడ ట్వీట్ పెడితే దాని మీద డిస్కషన్ పెట్టడం, చర్చలు పెట్టడము, బూతులు తిట్టించడం, ఛానల్లో కూర్చోబెట్టి ఇక్కడ అదే పని. ఇంతమంది టార్గెట్ చేస్తున్నారు ఈ ఒక వ్యక్తిని ఈ రోజునాడు. ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే, ఒక నిజాయితీ పరుడు అధికారంలోకి వస్తే వీళ్ళ దుకాణాలు మొత్తం బంద్ అయిపోతాయి. ఈ అవినీతి పరులు ఏమైతే ఉన్నారో ఈ రోజునాడు అమ్ముడిపోయిన రాజకీయ వ్యభిచారం చేస్తున్న మీడియా అధిపతులు కావచ్చు, ఈ అమ్ముడిపోయిన మేధావులు కావచ్చు, అలాగే నీతి లేని జర్నలిస్టులు కావచ్చు, అలాగే స్థానికంగా ఉండే చిన్న చోటమోట నాయకులు ఎవరైతే రాజకీయం మీద బతుకుతున్నారో, ఇది అన్యాయాలు చేసుకుని బతుకుతున్నారో, అవినీతి చేసుకుని బతుకుతున్నారో వాళ్ళు కావచ్చు, వీళ్ళందరి దుకాణాలు బంద్ అయిపోతాయి, క్లోజ్ అయిపోతాయి, అందరు దుకాణాలు మూసేయాలి. అందుకని చెప్పే వీళ్ళు ఇంతమంది ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి మీదకి దాడి చేస్తున్నారు. ఆయనకి శత్రువుగా, పవన్ కళ్యాణ్ గారిని శత్రువుగా భావిస్తున్నారు వీళ్ళందరూ కూడా. ఈ ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని, ఈ ఒక్క వ్యక్తిని మీరు రాష్ట్ర ప్రజలు అండగా ఉండాలి. ఆ ఒక్క వ్యక్తికి మీరు భరోసా ఇవ్వాలి. మేమున్నాం పవన్ కళ్యాణ్, మీ వెనకాల మేమున్నాం, మేము ప్రజలు ఉన్నాము, మీ వెనకాల మీడియాలు లేవు. మీడియాలు మొత్తం నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. మీడియాలు మొత్తం నిన్ను శత్రువుగా చూస్తున్నాయి. అలాగే మేధావులు చూస్తున్నారు. అలాగే ఇంకొకళ్ళు ఇంతమంది దాడి చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ మీ వెనకాల మేమున్నామని చెప్పేసి రాష్ట్ర ప్రజలు అండగా ఉండాలి. అయితే మన దురదృష్టం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఈరోజు కొంతమంది ప్రజలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మంచి వ్యక్తి అని తెలిసినా కూడా అతన్ని ఆమోదించలేకపోతున్నారు. మంచి వ్యక్తిని చెప్పలేకపోతున్నారు. బయటికి మనసులో తెలిసినా బయటికి చెప్పలేకపోతున్నారు, ఒప్పుకోలేకపోతున్నారు. దానికి కారణం ఏంటంటే కులం, మతం, ఈ రెండే కారణాలు. మూడోది పార్టీ. ఈ మూడు కారణాలు. ఇప్పటివరకు మేము పలానా పార్టీలో ఉన్నాం కాబట్టి ఆ పార్టీ నాయకుడు ఎంత ఎదవైనా సరే, ఆ జైలుకి వెళ్ళి వచ్చినా సరే, అసలు అవినీతి పరుడైనా సరే, ఎన్ని కుటుంబాలను రోడ్డు మీద పడేసినా సరే, ఒక బ్యాంకుని ముంచేసినా సరే మాకు అనవసరం. మేము ఆ పార్టీ కాబట్టి ఆ పార్టీ అతనికి ఓటేస్తాం. ఆ పార్టీ అతను ఎన్ని తప్పులు చేసినా మంచోడిని వాదిస్తాం. పవన్ కళ్యాణ్ ఎంత మంచి వ్యక్తేనా? పవన్ కళ్యాణ్ మంచోడు కదా వాదిస్తాం. డబ్బులు తినేసడనో, ప్యాకేజ్ అనో, ఇంకోటనో ఏదో టీడీపీ కుమ్మక్కలు లాల్చి ఏదో ఒక ఆరోపణ చేస్తాము. ఎందుకంటే మేము ఆ పార్టీ మద్దతు కాబట్టి, ఆ పార్టీకి ఓటేస్తున్నాం కాబట్టి. అలాగే కులం, పవన్ కళ్యాణ్ మా కులపోడు కాదు కాబట్టి, ఇంకో పార్టీ అధినేత మా కులం కాబట్టి మా కులపు పార్టీ అధినేత ఏం చేసినా కరెక్ట్, అతను ఎటువంటి వ్యక్తిని మాకు అనవసరం. కానీ పవన్ కళ్యాణ్ మంచోడే అయినా సరే మేము పవన్ కళ్యాణ్ మా కులపోడు కాబట్టి అతని మీద దుష్ప్రచారం చేస్తాం, తప్పుడు ప్రచారం చేస్తాము. మా అధినేత చెడ్డోడైనా సరే మాకు తెలుసు చెడ్డోడని, మేము మా కులం అని చెప్పేసి సపోర్ట్ చేస్తాము. అలాగే మతం కూడా ఈ రోజునాడు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా 2009లో ఒకసారి 2009 నుంచి మతం మొదలైపోయింది. మత రాజకీయం కూడా మొదలైపోయింది మన రాష్ట్రంలో. అంతకుముందు లేదు. 2004లో మత రాజకీయం లేదు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు పుణ్యమంట అది కూడా 2009 నుంచి వెళ్ళిపోయింది. సొసైటీలోకి వెళ్ళిపోయింది. మతం కూడా వెళ్ళిపోయింది. చెప్పక్కర్లేదు మీకు ఎలా వెళ్ళిపోయిందో కూడా. అది పరిస్థితి ఈ రోజు. అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మంచి వ్యక్తి అయినా సరే మీకు మీ అంతరాత్మకు తెలుసు, మీ మనసు తెలుసు. తెలిసినా సరే మీకు కులమో మతమో లేకపోతే మీ పార్టీ అడ్డొచ్చి దాన్ని ఒప్పుకోలేదు. మీరు ఒప్పుకోకుండా పవన్ కళ్యాణ్ పక్కన పెట్టండి, పెళ్ళిళ్ళయ్యా, అదయ్యా, చంద్రబాబు నాయుడు రద్దు చేశాడయ్యా, పోనీ వీటికైనా ఆధారాలు ఉంటాయా అంటే ఏది ఉండదు. ఇప్పుడు పెళ్ళిళ్ళు అంటారు, ఆయన వ్యక్తిగత విషయం ఏముంది? మీ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ వాళ్ళు అంటారు, ఎన్ని పెళ్ళిళ్ళు జరిగినాయి వైఎస్ కుటుంబంలో? ఇప్పుడు వైఎస్ బాబాయ్ వివేకానంద రెడ్డి గారికి ఎన్ని పెళ్ళి? 2 పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకున్నారు? జగన్ తాత పరిస్థితి ఏంటి, ముత్తాత పరిస్థితి, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? అది జగన్ చెల్లెల పరిస్థితి ఏంటి? అలాగే ఏంటి ఇప్పుడు తెలుగుదేశం అని అంటారు. మళ్ళీ మరి మీ పార్టీ అధినేత, మీ పార్టీ పెట్టిన వ్యవస్థాపకుడు పెద్ద అయిన స్వర్గీయ ఎన్టీఆర్ గారు ఎన్ని పెళ్లి చేసుకున్నారు? 2 పెళ్లి ఎందుకు చేసుకున్నారు? ఇవన్నీ మీకు లెక్కలోకి రావా? అలాగే ఆయన పెద్ద కొడుకు, ఆయన కొడుకు హరికృష్ణ గారు ఎన్ని పెళ్లి చేసుకున్నారు? ఇవన్నీ మీకు లెక్కలోకి రావా? వచ్చు, మీకు తెలుసు. అంటే మీ పార్టీ అధినేతల్లో పెళ్లిళ్ళు పేరంటాలు మొత్తం తెలుసు మీకు. తెలిసినా సరే
ఏదో ఒక ఆరోపణ చేయాలి కాబట్టి, వ్యతిరేకించాలి కాబట్టి ఈ కారణంతో పవన్ కళ్యాణ్ వ్యతిరేకిద్దాం అని కొంతమంది ఫిక్స్ అయిపోతారు. అలాగే ఇంకోటి డబ్బులు అంటారు, అమ్ముడుపోయాడు పవన్ కళ్యాణ్ అంటారు. అమ్ముడుపోవడం ఏంటి? అది పవన్ కళ్యాణ్ అమ్ముడుపోయే వ్యక్తి అయితే జగన్ దగ్గర డబ్బులు లేవా? మోడీ దగ్గర డబ్బులు లేవా? సోనియా గాంధీ గారి దగ్గర డబ్బులు లేవా? ఏంటి చంద్రబాబు కన్నా ఇప్పుడు చంద్రబాబు దగ్గర డబ్బులు ఉన్నాయా? వీళ్ళ దగ్గర డబ్బులు లేవా? వాళ్ళు నిలబెట్టి కొనలేరా? వాళ్ళ పిచ్చోళ్ళ దొరుకుతున్నాడు పవన్ కళ్యాణ్ బేరానికి వచ్చినప్పుడు అయ్యో వాళ్ళు వేలం పాడుకుంటారు, మాకు కావాలి అని చెప్పి వాళ్ళ పిచ్చోళ్ళు వాళ్ళు ఏమన్నా వాళ్ళని పిచ్చోళ్ళ దొరుకుతున్నప్పుడు ఒకసారి ఆలోచన చేసే ముందు, ఒకసారి ఆరోపణ చేసే ముందు ఆలోచన చెయ్యండి. ఎందుకంటే మీ రాజకీయ బానిసత్వం చూపించుకుంటాకో, మీ కులపోని సపోర్ట్ చేసుకుంటాకో, మీ మతపోని సపోర్ట్ చేసుకుంటాకో, లేదా మీ ప్రాంతం కొంతమంది కావచ్చు, వీటి కారణాలతో ఒక మంచిని చంపేస్తున్నారు. విభజన ఒక మంచిని చంపేస్తున్నారు. ఒక మంచి వ్యక్తి మీద మీరు బురద చల్లుతున్నారు, అబద్ధాలు చెప్తున్నారు. పోనీ చూపించండి. నిజంగానే పవన్ కళ్యాణ్ వ్యక్తి ఒక అవినీతి పరుడు, అమ్ముడుపోయే వ్యక్తి అయితే 2014 తర్వాత ఆయన మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు జరిగినాయి, ఆదాయ పన్ను అధికారులు దాడులు చేశారు. ఏం పట్టుకెళ్ళారు? ఉంటేక పట్టుకెళ్ళాలి. నా బంధు ఏముంది ఆయన దగ్గర? ఏం లేదు. ఒకవేళ ఆయన 100 కోట్లు 1000 కోట్లు తినేసి ఉంటే, చంద్రబాబు మోడీ డబ్బులు ఇచ్చి ఉంటే డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోతాయి? అలాగే పవన్ కళ్యాణ్ గారు బీజేపీని ఎండగడుతున్నారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎండగడుతున్నారు, అలాగే మీడియాలు మొత్తం వ్యతిరేకం. ఇటు జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ఇంత వ్యతిరేకం ఉంది. మరి ఇన్ని వేల మంది జర్నలిస్టులు, ఒక కేంద్ర ప్రభుత్వము, ఒక రాష్ట్ర ప్రభుత్వము, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేత, ఇంతమంది ఉండి పవన్ కళ్యాణ్ తప్పు చేస్తే వదిలేసేవాళ్ళ? ఒక్కసారి ప్రజలు ఆలోచించండి, విజ్ఞత ఆలోచించండి. ఇంతమంది వ్యతిరేకంగా ఉండి, ఇంతమంది టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ గారిని ఆయన తప్పుడు పనులు చేస్తుంటే, ఆయన అన్యాయంగా డబ్బు సంపాదించుంటే, వాళ్ళని డబ్బులు తీసుకుని ఉంటే వదిలేవాళ్ళ? ఒక్కసారి ఆలోచించి ఎందుకు వదులుతారు? అక్కడ మోడీ గారు సిబిఐ ఉంటుంది, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది, అలాగే ఇక్కడ ఏసీబీలు, పోలీసులు, దాని కాకుండా రాజకీయ విభజన చేసే జర్నలిస్టులు, మీడియాలో, అలాగే మేధావులు, ఇంతమంది ఉండి కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఒక్క అవినీతి ఆరోపణ, ఒక్క రూపాయి కూడా చూపించలేకపోయారంటే దాని అర్థం ఏంటి? అక్కడ ఏమీ లేదని. నిజంగా ఉంటే వీళ్ళు బతకనిచ్చేవాళ్ళు ఈ పాటికి. ఎప్పుడో రోడ్డు మీద పెట్టేవాళ్ళు తీసుకొచ్చి, ఇదిగో పవన్ కళ్యాణ్ ఇచ్చేది ఇది కొన్నాడు, ఇదిగో పవన్ కళ్యాణ్ ఈ ఫ్యాక్టరీ కట్టాడు, ఇదిగో పవన్ కళ్యాణ్ ఇక్కడ షేర్లు కొన్నాడు, ఇదిగో పవన్ కళ్యాణ్ చూడండి ఈ 100 ఎకరాల భూమి కొన్నాడు, ఇదిగో పవన్ కళ్యాణ్ చూడండి ఈ 100 కోట్లు పెట్టి ఇల్లు కట్టాడు అని ఈ రోజు నాడు మీడియాలు ఏకి పడేసేవాళ్ళు పవన్ కళ్యాణ్ తప్పు చేస్తుంటే. ఎందుకంటే మొత్తం వ్యవస్థను మొత్తం ఆయనకి వ్యతిరేకం. ఈ రోజు నాడు కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకం, రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకం, ప్రతిపక్ష నేత వ్యతిరేకం, అటు కేసీఆర్ వ్యతిరేకం. అక్కడ తెలంగాణలో ఎంతమంది వ్యతిరేకుల మధ్యన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు నాడు, ఇంతమంది వ్యతిరేకుల మధ్య పవన్ కళ్యాణ్ గారు నిప్పులా తిరుగుతున్నారు. బయటకు వచ్చంటే నిప్పులా ప్రజల్లోకి వచ్చారంటే కారణం ఆయన ఏ విధమైన అవినీతి చేయలేదు, ఏ విధమైన మార్కలు లేవు కాబట్టి ఈ రోజు నాడు ఉన్నదలా ఒకటే, కేవలం వ్యక్తిగత జీవితం. అది వ్యక్తిగత జీవితానికి రాజకీయ జీవితానికి సంబంధం లేదు. ఒప్పుకుంటా, వ్యక్తిగత జీవితం సంబంధించిన వరకు మీరు ఆరోపణలు చేస్తున్నారు. కానీ చేసే ముందు టీడీపీ పార్టీ పరిస్థితి ఏంటి, ఆ పార్టీల నాయకులు ఏంటి, వైసీపీ నాయకులు ఏంటి, అది కూడా ఒకసారి ఆలోచన చేయండి. పోనీ నిజంగా మీరు ఎవరైతే వ్యక్తిగత ఆరోపణలు చేస్తారో పెళ్లిళ్ళ మీద, ఒక్కసారి మీ మనసుని ఒకసారి వేసుకోండి. ఒకసారి మీ అంతరాత్మ మీద ప్రమాణం చేసి చెప్పండి. మీ బిడ్డలు కానీ, మీ మనవాళ్ళ బంధువులు ఇంకొకళ్ళు కానీ, ఎక్కడైనా కానీ, ఎవరైనా కానీ, మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా మనం కోరుకోము, ఒకవేళ వివాహబంధం చెడిపోతే రెండో పెళ్లి చేసుకుంటుంటే వెళ్ళి ఆపుతారా మీరు? చేసుకోవద్దు, రెండో పెళ్లి చేసుకోవద్దు, ఒకే పెళ్లి తాగమని ఆపుతారా? అది మీ బిడ్డలు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. మీకు తెలిసింది ఇప్పుడు ఏదో కొన్ని కారణాల వల్ల మనం కోరుకోవట్లేదు, కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకుని రెండో పెళ్లి చేసుకుంటున్నారు. వీళ్ళు ఆపుతారా? మీరు ఆపుతారా? పవన్ కళ్యాణ్ తప్పు చేశాడనే ముందు మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆపుతారు వెళ్ళిపోయి మీరు? తప్పు చేసుకోవద్దని చెప్పి అక్కడ ఆపు. అంటే మన బంధువులు, మన స్నేహితులకు, మన వ్యక్తిగతాలకు వచ్చేటప్పటికి మాత్రం మనం ఏం చేసినా కరెక్ట్. ఇప్పుడు అది తప్పేం కాదు, అది రాజ్యాంగబద్ధం. అది ఇప్పుడు ఒక వివాహ బంధం చెడిపోయినప్పుడు ఇంకో పెళ్లి చేసుకుంటే చట్టబద్ధంగా విడాకులు ఇస్తే అది చట్టబద్ధం. అది ఇప్పుడు మీకు వచ్చేటప్పటికి ఏమో చట్టబద్ధం అవుతుంది, పవన్ కళ్యాణ్ గారు చేస్తే ఆరోపణలు చేస్తారా? చాలా మందిని చూస్తూ ఉంటారు అనమాట. మీ ఇళ్లలో లేవా? మీ ఇళ్లలో 2 పెళ్లి లేవా? మీ బంధువులు లేవా? మీ స్నేహితులు లేవా? చూడండి, అక్కర్లేదు, కొంచెం ఎతకండి చాలా దొరుకుతాయి, మీకు చాలా దొరుకుతాయి. ఇప్పుడు ఎవరి ఇష్టం వాళ్ళది. ఏం చేస్తాం? ఇప్పుడు ఇద్దరు కలిసి బతకాలనుకుంటారు, విడిపోయిన ఇద్దరు హ్యాపీగా ఉన్నారు, మధ్యలో మనకెందుకు నొప్పి? పోనీ వాళ్ళు ఏమైనా వచ్చి రోడ్డు మీదకి వచ్చి మాకు అన్యాయం జరిగింది, మోసం జరిగిందంటే అప్పుడు ఆలోచన చేయొచ్చు ఏమన్నా. పోనీ అయ్యో ఏంటి అలా ఆడబెట్టిన మోసం చేశాయంట అని చెప్పి అనుకోవచ్చు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు బతుకుతున్నారు, ఈయన బతుకుతున్నాడు. ఆ ఒక్క వ్యక్తిగతం తప్పితే పవన్ కళ్యాణ్ గారి మీద ఈరోజు విమర్శ చేయడానికి ఏమీ లేదు. రాజకీయంలో ఆయన తెరిచిన పుస్తకం,
తెరిచిన పుస్తకం ఆయన ఈ రోజున రాజకీయంలో ఏమీ లేదు. ప్రతి పేజీ కూడా ప్రజలు చదువుకోవచ్చు. ఏమైనా ఉంటే కదా దాపరికం ఉంటే కదా. ఆయన ఆస్తులు మొత్తం దాన ధర్మాలు చేసుకుంటూ పోయారు. ఆయనకి అన్ని పోను మిగిలింది 50 కోట్ల చిల్లర, అందులో 30 కోట్ల చిల్లర ఈ రోజున అప్పులోనే. మళ్ళీ అది పోతే 20 కోట్ల రూపాయల ఆస్తి. ఒక అగ్రసినీ హీరోకి ఈ రోజునాడు 20 కోట్ల రూపాయల ఆస్తి అంటే జనాలు నవ్వుతారు. పిచ్చోడా ఒక సినిమా చేస్తే 20 కోట్లు 30 కోట్లు వస్తాయి, 20 కోట్ల రూపాయల ఆస్తి ఉంటుంది అని చెప్పేసి. ఎందుకు ఆయనకి ఆస్తులు ఆయనకి లేదు, ఆయనకి ప్రేమ లేదు. ఆస్తుల మీద వీటి మీద ప్రేమ లేదు ఆయనకి. ఏదో హోదా మీద ఇప్పుడు పెద్ద సినిమా పెద్ద స్టారు అది ప్రేమ లేదు. ఆయన ఒక ఫ్రెండ్షిప్, ప్రజలు, సమాజం అని చెప్పేసి అంతే ఇప్పుడు అలా తిరుగుతుంటాడు. అటువంటి వ్యక్తులు మనం పిచ్చోళ్ళు అంటాం అనమాట. ఈడెవడరా డబ్బు వదిలేస్తున్నాడు పిచ్చోడు అంటాం అనమాట. అది పరిస్థితి. ప్రజలు కూడా అంటూ ఉంటారు. ఇప్పుడు ఎవరైనా డబ్బు వదిలికి వచ్చారనుకో, కోట్ల రూపాయలు డబ్బు వదిలికి వచ్చాడు, ఇటు పిచ్చోడవా బాబు, ఏంటి ఈ పనులు చేస్తారని చెప్పేసి. మరి ఆయన ప్రజల కోసం వచ్చేసారు. ఆయన దగ్గర ఏం లేదు ఈ రోజు నాడు. ఇక ముగిస్తానండి. ఒకసారి ప్రజలు ఆలోచన చేయండి. మన ఏప్రిల్ 11 నాడు జరిగే పోలింగ్ రోజున జనసేన పార్టీకి ఓటేయండి, గాజులాస్ గుర్తుకు ఓటేయండి, ఎమ్మెల్యేకి. అలాగే ఇంతమంది దాడి చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఒకే వ్యక్తి ఈ రోజున నిబ్బరంగా ప్రజల్లోకి వచ్చి నిలబడ్డారు, ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆశీర్వదించండి, దీవించండి పవన్ కళ్యాణ్ గారిని. అలాగే మేము సామాన్యులు టికెట్లు ఇచ్చాము. ఒక బస్ కండక్టర్ కొడుకు టికెట్ ఇచ్చాము, ఒక కూరగాయలు అమ్ముకునే వ్యక్తి కొడుకు టికెట్ ఇచ్చాము, ఒక బీసీ మహిళ ఉద్యమాలు చేస్తున్న బీసీ మహిళకి టికెట్ ఇచ్చాము మేము. అలాగే ఒక బీసీ యువకుడు టికెట్ ఇచ్చాము. ఎంతోమంది ఈ రోజునాడు చాలా చిన్న వయసు వ్యక్తులు టికెట్లు ఇచ్చాము. ఈ రోజునాడు మేము మార్పు కోసం మేము వచ్చాము. ఈ రోజునాడు మార్పు కోసం వచ్చాము. దీవించండి, మా జనసేన పార్టీని దీవించండి. అలాగే మీడియాలో చెప్పే నమ్మమాకండి. అందరూ కూడా పవన్ కళ్యాణ్కి వ్యతిరేకము. ఈరోజు రాజకీయ వ్యభిచారం చేస్తున్న మీడియాలు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ పార్టీలు అధికారంలోకి వస్తే వాళ్ళు డబ్బులు దండుకోవచ్చు. వాళ్ళకి టీవీలో వాళ్ళకి యాడ్లు వస్తాయి, పేపర్లో యాడ్లు వస్తాయి, వాళ్ళు డబ్బులు దండుకోవచ్చు, వాళ్ళు ఆర్థికంగా స్థిరపడవచ్చు అని చేస్తున్నారు తప్పితే ఇంకోటైతే ఏమీ లేదు. ప్రజలు దయచేసి నమ్మొద్దు మీడియాలో వచ్చే వార్తల్ని. జనసేన పార్టీకి ఓటేయండి, గాజు గ్లాసు గుర్తుకు ఓటేయండి, పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చెయ్యండి. మీరు చేయాలి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రికి. ఎందుకంటే మీ బలమైన ఓటు మీ దగ్గర ఉంది కాబట్టి మీరు గెలిపించాలి పవన్ కళ్యాణ్ గారిని. ఇక ఉంటానండి. పవన్ రావాలి, పాలన మారాలి. జై జనసేన. Please subscribe New Waves